మీరెప్పుడైనా గమనించారా? మీరు అందరికీ కావాల్సినవారే, కాని కేవలం వాళ్లకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే. మీలో ఏదో తెలియని వెలితి, అందరూ చుట్టూ ఉన్న ఒక భయంకరమైన ఒంటరితనం. మీరు పిలిస్తే ఎవరూ పలకరు, కాని వాళ్ళు పిలిస్తే మీ ప్రాణమిచ్చైనా వెళతారు. ఈ ఒక్క నిజం మిమ్మల్ని లోపల ఎంతగా దహించివేస్తుందో ఎవరికైనా తెలుసా? కనీసం మీకైనా తెలుసా? ఈరోజు మనం ఒక చేదు నిజాన్ని మాట్లాడుకుందాం. మీ మంచితనం మిమ్మల్ని ఎలా చంపేస్తుందో మాట్లాడుకుందాం. సహాయం చేయడం వేరు, అవతలి వాళ్లకు బానిసలా మారిపోవడం వేరు. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో మీకు నిజంగా తెలుసా? సమాజం మిమ్మల్ని చూసి చాలా మంచివాడు లేదా చాలా మంచిది అని సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ ఒక్క సర్టిఫికేట్ కాపాడుకోవడం కోసం మీరెన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఎవరికి తెలుసు? ఎవరైనా ఏదైనా పని చెబితే మీకెంత కష్టంగా ఉన్నా, మీ శరీరంలో ఓపిక లేకపోయినా నవ్వుతూ చేస్తారు. నేను చెయ్యలేను అని చెబితే వాళ్ళు ఫీలవుతారేమో అని మీలో మీరే కుమిలిపోతూ ఆ పని పూర్తి చేస్తారు. మీ బాధల్ని, మీ కన్నీళ్లను మీ దిండుకే పరిమితం చేసి ఉదయం లేవగానే మళ్లీ అందరికోసం ఒక నకిలీ చిరునవ్వును ముఖానికి తగిలించుకుంటారు. మీరు పీల్చే గాలి కూడా పక్కవాళ్ల కోసమే అన్నట్లు బ్రతుకుతున్నారు. కాని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ ఇతరుల కోసం మీ కప్పులోని నీటిని వంచేస్తుంటే చివరికి మీ కప్పులో మిగిలేది శూన్యం మాత్రమే. మీరు అందర్నీ సంతోషపెట్టే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోతున్నారు. మీరు వాళ్లకోసం మీ నిద్రను, సమయాన్ని, డబ్బును త్యాగం చేస్తుంటే వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఒక ఫ్రీ సర్వీస్లా చూస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని పచ్చి నిజం. ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, తీసుకునేవాళ్లకు హద్దులు ఉండవు. ఎందుకంటే ఇచ్చేవాళ్లకు ఎక్కడ ఆపాలో తెలియదు. వాళ్లకు అవసరం వచ్చిన ప్రతిసారీ మీ పనులన్నీ పక్కన పెట్టి వాళ్లకోసం పరిగెత్తారు. కాని మీకు నిజంగా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? సారీ, నేను బిజీగా ఉన్నాను అనే ఒకే ఒక్క మెసేజ్తో మిమ్మల్ని వదిలించుకున్నారు కదూ. అప్పుడు మీ గుండె ఎంత బరువెక్కిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరంటే వాళ్లకిష్టం లేదు, మీరు వాళ్లకు చేసే పనులంటేనే ఇష్టం. మీరు ఎప్పుడూ అందర్నీ మెప్పించాలని చూస్తున్నప్పుడు మీరు వాళ్లకి ఒక తప్పుడు సంకేతమిస్తున్నారు. మీ సమయానికి, మీ భావాలకు, మీ కన్నీళ్లకు ఎలాంటి విలువ లేదని మీ చేతులతో మీరే రాసిస్తున్నారు. ఇది మంచితనం కాదు, ఎవరైనా మిమ్మల్ని వదిలేస్తారేమో అన్న భయం. ఈ భయమే స్వార్థపరులకు అత్యుత్తమ ఆయుధం. మీరు చేస్తున్న ఈ త్యాగాలన్నింటికీ, మీ కన్నీళ్లకు చివర్లో ఎవరైనా ఒక మెడల్ ఇస్తారని, థాంక్యూ చెబుతారని ఎదురుచూస్తున్నారా? అయితే మీ చెంప చెళ్ళుమనిపించే ఒక చేదు నిజం వినడానికి సిద్ధంగా ఉండండి. మనం చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? నేను వాళ్లకోసం ఇంత చేస్తున్నాను కదా, కనీసం నా బాధను వాళ్ళు అర్థం చేసుకుంటారులే అని గుడ్డిగా నమ్మడం. మీ కడుపు మార్చుకొని వాళ్లకు పెడుతున్నప్పుడు ఒకరోజు వాళ్లు కూడా మీ ఆకలి తీరుస్తారని ఆశపడతారు. కాని వాస్తవమేంటంటే మీ ఆకలి వాళ్లకు పట్టదు. మీరు రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి మీ సమయాన్ని, శ్రమను ధారపోస్తూనే ఉంటారు. ఈరోజైనా నా వంక చూస్తారేమో, నా కష్టం గుర్తిస్తారేమో అని ఒక మాయలో బ్రతుకుతారు. కాని స్వార్థపరుల ప్రపంచంలో కృతజ్ఞత అనే పదానికి చోటులేదు. వాళ్ళు మీ దగ్గర తీసుకోవడం ఒక హక్కులా భావిస్తారు. మీరు వాళ్లకోసం ఎంత చేసినా చెయ్యడం నీ బాధ్యత కదా అన్నట్లుగా చూస్తారు తప్ప మీ విలువను ఏనాటికీ గుర్తించరు. వాళ్ళు మారతారని, మీ మంచితనాన్ని ఎప్పటికైనా అర్థం చేసుకుంటారని ఎదురుచూడడం ఆపేయండి. ఆ ఎదురుచూపులు మిమ్మల్ని లోపల మరింత కుంగదీస్తాయి, మీమీద మీకే అసహ్యం వేసేలా చేస్తాయి. అడుక్కుంటే వచ్చే ప్రేమ, గుర్తింపు అది ఏనాటికీ నిజమైన ప్రేమ కాదు. ఈ ఆశల వల నుంచి వెంటనే బయటకు రండి. ఒక్కసారి, కేవలం ఒక్కసారి వాళ్ల ముఖం మీద కుదరదు అని చెప్పి చూడండి.
మీరు ప్రాణంగా ప్రేమించిన వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. మీరు ఈ నరకం నుంచి బయటపడాలంటే మీ ఆయుధాగారంలో ఉన్న అతిపెద్ద బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయాలి. అదే నో, కాదు, కుదరదు, నా వల్ల కాదు. అవును, మొదటిసారి ఎవరికైనా నో చెప్పినప్పుడు మీకు చాలా అపరాధభావం కలుగుతుంది. అయ్యో, వాళ్ళేమనుకుంటారో అని గుండె ధడధడలాడుతుంది. కానీ నమ్మండి, ఆ నో అనే రెండక్షరాల పదం మీ ఆత్మగౌరవానికి అతిపెద్ద పునాది. మీకు ఇష్టంలేని పనికి నో చెప్పడమంటే మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం. నో అనేది ఒక పూర్తి వాక్యం. దానికి మీరు ఎలాంటి వివరణలు, సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అనుకుంటారని మీ శాంతిని బలిచేయకండి. మీరు నో చెప్పిన క్షణం నుంచే మీ జీవితం మీ చేతుల్లోకి వస్తుంది. ఎందుకంటే మీరు మీ హద్దులు గీసుకున్నప్పుడు మాత్రమే మీ విలువేంటో ఈ లోకానికి అర్థమవుతుంది. స్వార్థపరులు అనే నింద మీ అతిపెద్ద విజయం. మీరు మీకోసం బ్రతకడం మొదలుపెట్టిన మరుక్షణం ఈ లోకం మీమీద వేసే మొదటి ముద్ర, వీడు చాలా స్వార్థపరుడు. కాని ఆ మాట వినగానే మీరు ఎందుకు గర్వపడాలో, ఎందుకు సంతోషపడాలో ఇప్పుడు చెప్తాను. అందరినీ మెప్పించే వ్యక్తులు అంటే పీపుల్ ప్లీజర్స్ అత్యంత భయపడే పదం ఒక్కటే, స్వార్థపరుడు, సెల్ఫిష్. నేను వాళ్లకు సహాయం చెయ్యకపోతే నన్ను స్వార్థపరుడనుకుంటారేమో అని భయపడి ప్రాణాలిస్తుంటారు. కాని ఒక్కసారి ఆలోచించండి, ఇన్నాళ్ళు మీకున్న హద్దులు లేని మంచితనాన్ని వాడుకున్న వాళ్లకు మీరు సడన్గా నో చెప్పితే ఏమవుతుంది? వాళ్లకు కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ల పనులు చేయడానికి ఇన్నాళ్ళు ఉన్న ఒక ఉచిత సేవకుడు, ఫ్రీ వర్కర్ ఇప్పుడు లేడు. అప్పుడు వాళ్లు తమ కోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీ మీద ప్రయోగించే ఆయుధమే ఈ స్వార్థమనే నింద. నువ్వు మారిపోయావు, నువ్వు స్వార్థపరుడివైపోయావు అని వాళ్ళంటున్నారంటే దానర్థం మీరు చెడిపోయారని కాదు, వాళ్లు మిమ్మల్ని వాడుకునే అవకాశాన్ని మీరు మూసేశారనర్థం. మీ ప్రాణశక్తిని, మీ మనశ్శాంతిని కాపాడుకోవడం ఎప్పటికీ స్వార్థం కాదు, అది ఆత్మరక్షణ. మీ కప్పులో నీళ్లు లేకుండా పక్కవాళ్ల దాహం తీర్చలేరు కదా. మిమ్మల్ని మీరు కాపాడుకోవడాన్ని ఈ ప్రపంచం స్వార్థం అంటుంటే ఆ స్వార్థపరుడిగా ఉండటానికే గర్వపడండి. ఆ నిందను ఒక కిరీటంలా ధరించండి. మీరు ఈ రోజు నుంచి నో చెప్పడం మొదలుపెట్టండి. మీ జీవితంలో ఒక పెద్ద భూకంపం వస్తుంది. మిమ్మల్ని కేవలం వాడుకునే వాళ్ళంతా ఒక్కొక్కరిగా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. భయపడకండి, వాళ్ళని సంతోషంగా సాగనంపండి. ఎందుకంటే చెత్తంతా బయటకు వెళ్ళిపోతేనే కదా ఆ ఖాళీ ప్రదేశంలో అద్భుతాలు జరిగేది. ఆ తరువాత మీ జీవితంలో మిగిలే కొంతమంది ఉంటారు చూశారా, వాళ్లే మీ అసలైన మనుషులు. వాళ్ళు మీరు చేసే సహాయం చూసో మీతో ఉండరు, కేవలం మీరు మీలా ఉన్నందుకు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీ మంచితనం ఒక అద్భుతమైన శక్తి. దాన్నికపై మీకు అర్హత ఉన్న చోటే ఖర్చు పెట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ మంచితనాన్ని కాస్త మీ మీద మీరు కూడా చూపించుకోండి. మీరు దానికి 100% అర్హులు. ఈ వీడియో మీకు ఏమాత్రం ధైర్యాన్నిచ్చినా, మీ జీవితంలో ఒక సానుకూల మార్పు తీసుకురావడానికి సహాయపడినా, ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన మీ ఆలోచనల్ని మార్చే వీడియోల కోసం వెంకటేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి. ధన్యవాదాలు.